చాలామంది లేడీ సెలబ్రిటీస్ అందరూ కూడా రీసెంట్గా నా బాడీ నా ఇష్టం, నేను ఏదైనా చేసుకుంటాను, ఏ డ్రెస్ అయినా వేసుకుంటాను, ఎలాగైనా రెడీ అవుతాను, మీకేంటి, మీరు చూసే చూపు మార్చుకోండి ఫస్ట్ అనే విధంగా చాలా విమర్శలు చేస్తూ ఉన్నారు. సో దాని గురించి పెద్ద ఎత్తున ఒక ఇష్యూ కూడా జరిగింది, కాంట్రవర్సీ అయింది, పోలీస్ స్టేషన్లు, కోర్టులు ఆ స్థాయి వరకు కూడా ఈ కేసు అనేది వెళ్ళింది. అయితే ఇప్పుడు సింగర్ సునీత గారు కూడా ఈ యొక్క ఇష్యూ గురించి కొన్ని వివాదాస్పద కామెంట్లు అనుకోవచ్చు, లేకపోతే కొంతమందికి చెంపపెట్టులాగా చెప్పారనే విధంగా కూడా మనం అనుకోవచ్చు అన్నమాట. అయితే రీసెంట్గా సునీత గారు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అయితే ఆ ఇంటర్వ్యూలో హోస్ట్ ఒక క్వశ్చన్ అడిగారు. ఇది చాలా సున్నితమైన క్వశ్చన్ అయినప్పటికీ కూడా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకంటే మీరు ఇండస్ట్రీలో చాలా ఏళ్ల పాటు నుంచి కూడా ఉన్నారు. సో చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు, అండ్ ఎంతో మందిని వచ్చే వాళ్ళని కానీ పోయే వాళ్ళని కానీ మీరు చూస్తూ ఉంటారు ఇండస్ట్రీలో. సో వాళ్ళందరినీ కూడా చూశారు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతూ ఉన్నాను. రీసెంట్ టైంలో ఇండస్ట్రీలో నా బాడీ నా రేట్ అనే విధంగా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సో దానికి మీరేం చెప్తారు అని చెప్పేసి అడిగారు. అయితే సునీత గారు చెప్పినటువంటి సమాధానం వింటే ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతూ ఉన్నారు. అండ్ దానికి తోడు ప్రశంసలతోని ముంచెత్తూ ఉన్నారనమాట సునీత గారిని. అంటే ఇంత మెచ్యూరిటీగా ఏ విధంగా ఆలోచించగలుగుతున్నారు. సో అదే స్థానంలో సునీత గారి స్థానంలో వేరే వాళ్ళు ఉంటుంటే ఖచ్చితంగా మళ్ళీ మరొకసారి కూడా అదే మాట చెప్పేవాళ్ళు. అవును, నా బాడీ నా ఇష్టం అనే విధంగా అంటూ ఉంటారు. అయితే ఇక్కడ సునీత గారు ఏం చెప్పారు అంటే, అవును మీ బాడీ మీ ఇష్టం అనుకున్నప్పుడు చూసే వాళ్ళ చూపు మార్చుకోవాలని చెప్పేసి మీరే విధంగా చెప్తారు. సో మీ బాడీ మీ ఇష్టం, మీ డ్రెస్ మీ ఇష్టం అన్నప్పుడు వాళ్ళ కళ్ళు కూడా వాళ్ళ ఇష్టం, వాళ్ళు చూస్తారు, వాళ్ళ నోరు వాళ్ళ ఇష్టం, వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళ మాటలు వాళ్ళ ఇష్టం, ఏదైనా అంటారు, దాన్ని మీరెందుకు ఖండించాలి అని చెప్పేసి కూడా సునీత గారు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మీ బాడీ మీ ఇష్టం అని మీకు ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకోండి, పర్వాలేదు. అండ్ మోడర్న్ డ్రెస్ వేసుకుంటారా, సగం ముక్కలు వేసుకుంటారా, ఎలాంటి డ్రెస్ అయినా కూడా వేసుకోండి, అది మీ ఇష్టం. అంటే మీకు ఇబ్బంది కలగనంత వరకు కూడా మీ ఇష్టం. కానీ చూసే వాళ్ళ చూపుని కూడా మీరు ఏ విధంగా ఖండిస్తారు? అది చూపు వాళ్ళ చూపు వాళ్ళ ఇష్టం, మీకు ఇష్టం వచ్చి మీరే వేసుకున్నప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చి కూడా వాళ్ళు చూస్తారు. అంటే మీకు ఎలాంటి అంటే ఎవరైనా మీకు ఇబ్బంది కలిగించేంత వరకు కూడా మీకు అది ఓకే అని మీరు అనుకున్నప్పుడు మరి వాళ్ళు కూడా వాళ్ళనంటే కూడా వాళ్ళకి ఖచ్చితంగా కోపం వస్తుంది. అది వాళ్ళ దృష్టిలో అది కూడా రైటే. సో వాళ్ళని ఖండించేటటువంటి రైట్ కానీ వాళ్ళ మాటల్ని ఖండించేటటువంటి ఒక రైట్ కానీ మీకు కూడా లేదు అనే విధంగా సునీత గారు చెప్పారనమాట. తను ఒక ఉమెన్ అయినప్పటికీ కూడా ఈ విధంగా చెప్తూ ఉన్నారంటే ఖచ్చితంగా ఇక్కడ ఎవరిది తప్పు ఉంది, ఎవరి ఆలోచనలో తప్పు ఉందో కూడా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అండ్ రీసెంట్ టైంలో శివాజీ గారు ఆడవాళ్ళ బట్టల గురించి మాట్లాడేటువంటి ఆ ఒక్క మాటలు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తాయి. అంటే తెలుగు ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా ఒక ఊపేస్తాయి. అంటే మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళింది, కోర్టు వరకు వెళ్ళింది, పోలీసుల వరకు వెళ్ళింది, కేసుల వరకు కూడా వెళ్ళింది. ఆఖరికి దాని గురించి మాట్లాడేటువంటి ఎవరైతే పర్సన్స్ ఉంటారో వాళ్ళపైన కూడా కేసులు పెట్టే స్థాయికి ఒక కాంట్రవర్సీ వెళ్ళిందన్నమాట. సో ఇప్పుడు సునీత గారు చెప్పినటువంటి మాటలు విన్న తర్వాత చాలా మంది కూడా బుద్ధి రావాలి అనే విధంగా కింద కామెంట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఖచ్చితంగా సునీత గారు చెప్పినటువంటి ఆ మాటలకి ప్రతి ఒక్కరు కూడా సమాధానంగా, అంటే మేము కూడా మీకు సపోర్ట్ చేస్తున్నాము, చాలా అద్భుతంగా చెప్పారు మేడం, మీలాగా ప్రతి ఒక్కరు ఆలోచిస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. నిజంగా సునీత గారు చెప్పిన మాటల్లో చాలా మందికి అంటే దీన్ని కూడా వక్రీకరించి మాట్లాడేటువంటి బుద్ధున్న వాళ్ళు కూడా ఉంటారు. కానీ అది బుద్ధి ఉన్నటువంటి తత్వం కాదు, బుద్ధి లేని తత్వం అని చెప్పేసి కూడా వాళ్ళకు అర్థం కాని విషయం. ఖచ్చితంగా ఎవరి ఇష్టం వచ్చినట్టు డ్రెస్సులు వాళ్ళు వేసుకున్నప్పుడు అంటే ఎదుటి వాళ్ళ వల్ల మాకు ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి కూడా మీరు అనుకోకూడదు. మీకు ఇష్టం వచ్చి డ్రెస్ వేసుకున్నప్పుడు అదే విధంగా ఉండాలి. ఎదుటి వాళ్ళు మనల్ని చూస్తున్నారు, మమ్మల్ని ఆ విధంగా చూస్తున్నాడు, ఇక్కడ టచ్ చేయాలని చూస్తా అంటే ఈ విధంగా అనడానికి కూడా మీకు రైట్ లేదు అనే విధంగా సునీత గారి మాటలకి క్లియర్గా అర్థమైతే మనకు అర్థమవుతుంది. సో ఖచ్చితంగా సునీత గారి మాటలకి మీలో ఎంతమంది సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా కామెంట్ చేయండి.